బోధన పట్టణంలోని శ్రీ మారుతి మందిరంలో వైశాఖ మాస దశమిని పురస్కరించుకుని మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో ప్రారంభమైన కార్యక్రమంలో మూల విరాట్ కు క్షీరాభిషేకం, మన్య సూక్త పారాయణ, మహామన్య సూక్త హోమం, సింధూర పూజ, నాగవల్లి పూజలను వైదిక పండితులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రాధికా ప్రవీణ్ మహారాజ్ కుటుంబ సభ్యులు శశాంక్ సాయి, దత్తసాయి ఆధ్వర్యంలో 1.20 లక్షల విలువైన 500 గ్రాముల వెండితో ప్రత్యేకంగా తయారు చేసిన స్వామివారిని వెండి ముఖ కవచాన్ని సమర్పించారు. వెండి ముఖ కవచాన్ని పీట్ల కృష్ణ మహారాజ్ మల్లారం గుట్ట చేతుల మీదుగా దేవదయ ధర్మదయ శాఖ కార్యనిర్వహణాధికారి రాములకు అందజేశారు. అనంతరం స్వామివారికి నూతన వెండి ముఖ కవచ అలంకరణ నిర్వహించగా భక్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, పలువురు ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. दृष्टवे उभाभ्यां तते नमो बाहुभ्यां तपधर्मने सर्वेश्वराय सर्वकेशेभ्यं ततये नमो निहायोग्ने उष्टानं नमः मया आकण्ठे देवतीनां ततये नमो नमः कृतवे धावते स्थानं ततये नमः नमस्सहमानाय विख्यातनां व्याधिनीनाय परिवञ्चते स्वातन्त्राणां ततये नमो श्रीचरे गिरिजराय गिरिजानां ततये नमो हनुमान भिक्षा भो माता शरणया याते शिवार भो यामि शंकर हिंदहस्ते विवर्तस्वे वांग्रितदान वीर हनुमान की जय, मारुति भगवान की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। नारायण हरि भक्त मर्कटाय रमे रामे मनोरमे ओम श्री रामदूताय नमः, ओम श्री रामदूताय
రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మనోజవం మారుతతుల్యవేగం దితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. రామయ్యదూతం మనసా స్మరామి. వైశాఖ మాస జయంతి కాబట్టి ఈ హనుమాన్ జయంతి సందర్భంగా బౌధాన్యపురములో బోధను అనేటువంటి మారుతి మందిరములో మరి భగవద్బంధువులు మరి దాత అయినటువంటి మారుతికి ముఖ కవచనాన్ని ఇచ్చారు కాబట్టి ఈరోజు ఆయనకు సమర్పించడము కూడా ఈ జయంతి సందర్భంగా సకల ఐశ్వర్యాలకు మూలము. మనం ఆంజనేయ స్వామి వారిని నమ్మితే అన్ని రోగాలు పోతాయి, అన్ని భయాలు పోతాయి, అన్ని శక్తులు దుష్టశక్తులు దూరమవుతాయి, మనలో ధర్మాన్ని నిలబెడతాయి, ధైర్యాన్ని నింపుతాయి. మరి మారుతి అంటే చాలు మహావీరుడు. ఆయన అనేకమైనటువంటి సందర్భంలో సుందరాకాండలో చూస్తే రాముడికి ఎంతటి సాకారవంతుడో రామాయణమందు రత్నపురుషుడుగా ఉన్నట్టు మన పిల్లలకు కూడా హనుమాన్ చాలీస నేర్పండి. ఆ చాలీస వల్ల పిల్లలలో మంచి జ్ఞానశక్తి పెరుగుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది, ధైర్యం వస్తుంది, మనోబలం పెరుగుతుంది, బుద్ధి కుశలంగా ఉంటుంది. హనుమంతుడున్నాడనే ధైర్యంతో అందరికీ మేలు జరుగుతుంది. మీ తల్లిదండ్రులు మీకు పిల్లలు ఆస్తులుగా భావించి మంచి మార్గాన్ని ధర్మబోధని హనుమాన్ చాలీసని నేర్పాలని మా యొక్క విజ్ఞప్తి. నలుగురు కలిసి నేర్పుకోండి. మీ నలుగురు 40 మందికి నేర్పండి. దేశం గురించి ధర్మం గురించి కూడా మీరందరూ మీ పిల్లలకు చెప్తూ ఆంజనేయ స్వామి వారి శక్తి గురించి కూడా చెప్తూ హనుమాన్ మందిరానికి ప్రతి వారానికైనా వీలవుతే ప్రతిరోజు వచ్చినా తప్పు లేదు. కాబట్టి రావడంలో గుణం వస్తుంది, రావడంలో మంచి బలం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవాలయానికి రావాలని మేము ఆశిస్తూ ఆ భగవంతుని అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ వేదోక్తమైన ఋత్వికులు బ్రహ్మ అయినటువంటి ప్రవీణ్ మహారాజు గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కూడా మరి దినదినానికి ఆలయం కూడా అభివృద్ధిలో ఉండి సర్వేజన సుఖినోభవంతుగా నడవాలని ఆశిస్తూ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ్ అందరికీ కూడా ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకంటే మన దేవాలయానికి ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు సాధు పురుషులు వస్తే ఆ యొక్క స్థలాన్ని పవిత్ర పెరుగుతుందని చెప్పేసి పురాణాల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రత్యేకంగా వాళ్ళు బ్రహ్మచార్యత్వం నుండి వస్తున్నటువంటి ఆచారంతో ఈ సాధు సంతులుగా వారు వెలిశారు. దాంట్లో భాగంగా చిన్న వయసు నుండే కృష్ణ మహారాజు గారు మరి ఈ యొక్క కఠినమైనటువంటి యొక్క సాధు దీక్షను తీసుకొని వారు మొత్తము యావత్ ప్రపంచానికే ఒక ధర్మ సమృద్ధి కోసము వారు పాటుపడుతున్నారు. అలాగే ఈరోజు నేను చెప్పగానే తప్పకుండా వస్తాను అని చెప్పేసి వారు మన దేవాలయానికి రావడం జరిగింది. అంటే కారణం మా యొక్క చిరంజీవి శశాంక సాయి దత్తసాయి మా యొక్క ధర్మపత్ని అయినటువంటి రాధిక వారి యొక్క కోరిక మేరకు ఈ యొక్క ముఖ కవచాన్ని చేయించడం జరిగింది. దీని విలువ 1,20,000 రూపాయలు ఉంటుంది. ఇది మా సొంతంగా మరి ఆ స్వామివారికి ఈరోజు సమర్పించాలనేటువంటి ఉద్దేశం చేత స్వామిని పిలిపించుకున్నాను నేను. కాబట్టి ఇలాగే మనం అందరం కూడా సంపాదించడమే కాదు ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. మనం గుళ్ళో ఉంటున్నాం కదా, ఎప్పుడు సంపాదన అంటే కాదు, మనం కూడా గుడికి రక్షణ చేయాలి, దాన ధర్మాలు చేస్తేనే మనకు అభివృద్ధి అవుతాం. ఆ యొక్క మనసుతో మా ఈవో గారు కూడా చాలా సంతోషపడ్డారు, రాములు గారు కూడా. మరి ఇంతటి మహద్భాగ్యాన్ని మన గుడిని ఇంత చక్కగా మీరు అభివృద్ధి చేస్తున్నారని వారు కూడా పదే పదే చెప్పడం మూలాన ఈ యొక్క ముఖాన్ని తయారు చేయడం జరిగింది. మీ అందరి ఆశీస్సులు మా పిల్లలపైన ఉండాలి, మా ఆశీస్సులు మీ పైన ఉంటాయి. కాబట్టి ధర్మో రక్షతి రక్షిత అని చెప్పారు. అలాగే ఈరోజు కార్యక్రమానికి అన్నదాతగా మన బోధన్ పట్టణానికి చెందినటువంటి శివరాజన్ గారు వారు అన్నదానం నిర్వహిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి కూడా ఆ స్వామి కృపాకటాక్షాలు కలగాలని కోరుతున్నాను. అలాగే ఈ యొక్క ముఖ కవచాన్ని ప్రభుత్వ అధికారి అయినటువంటి మా రాములు గారు కార్యనిర్వహణాధికారి గారి వారి యొక్క సుహస్తాల పైన వారికి అప్పచెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది రూల్ గవర్నమెంట్ కాబట్టి మనము మా అధికారికి మేము వారి ద్వారా వారి చేతికి అందజేయాలి. కాబట్టి మేము ఈరోజు మా
కృష్ణస్వామి గారి ద్వారా నేను వారికి అందజేస్తున్నాను. अन्नपूर्ण माता की पवन सुत हनुमान की మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.